నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ జే బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. ఈ మధ్య అంతా వ్లాగ్ చేయడం అవ్వలేదండి. ఎందుకంటే కొంచెం పనుల వల్ల బిజీగా ఉండడం మాకు అవ్వలేదు. ఈరోజు మొత్తానికి కుదిరింది. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము అన్నవరం వెళ్తున్నాము. అన్నవరం టెంపుల్ నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటంటే. చాలామందికి సౌత్లో మనకి ఈ వైజాగ్లో చాలామందికి తెలుసు, కానీ చూడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో అందుకని చెప్పి నేను చూపిద్దామని వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. బైక్ మీద వెళ్తున్నామండి. బైక్ మీద ఎందుకు అంటే కార్ రిపేర్ అయింది, అందుకనే బైక్ మీద ఫస్ట్ టైం అంత దూరం వెళ్తున్నాము. ఎలా ఉంటుందో చూడాలి. మేము లంచ్ కూడా చేయకుండా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే త్వరగా స్టార్ట్ అయితే త్వరగా రీచ్ అయ్యి చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఫాస్ట్గా అయిపోవచ్చు కదా అని చెప్పి. సో అందుకని దారిలో ఒక బేకరీ కనిపిస్తే ఆ బేకరీలో నేను ఒక చిన్న బన్ తిన్నాను. బన్ తిన్న తర్వాత ఒక దగ్గర ఆగామండి. ఆ హోటల్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఆ హోటల్ ఏంటి అని అంటే వాష్రూమ్ కోసమని ఆగాము. అక్కడ చాలా గ్రీనరీ, ఇంకా బాతులు, వాళ్ళు చాలా పక్షుల్ని పెంచుతున్నారు, ఇంకా ర్యాబిట్స్ని పెంచుతున్నారు. చాలా బాగుందన్నమాట. ఇంకా చాలా గ్రీనరీ కూడా ఉంది ఆ హోటల్లో, ఎంతో బాగుంది. కాకపోతే ర్యాబిట్స్ని మాత్రం పాపం ఒక కేజీలో పెట్టేసి అలా ఉంచారు. చాలా బాధ అనిపించింది. అలా ఎప్పుడు చేయకూడదండి. జంతువులను ఎప్పుడు కూడా ఫ్రీగా వదిలేస్తేనే అవి ఆరోగ్యంగా ఉంటాయి, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. సో ఎప్పుడు అలాంటివి చూస్తే బాధ అనిపిస్తుంటుంది. మన హ్యాపీనెస్ కోసం పెట్స్ని పెంచుకుంటాము, తెచ్చుకుంటాం, కానీ వాటికి చాలా పాపం ఎంతో బాధగా ఉంటుంది అలాగ మనం బంధించి పెడితే. సో అలాంటివి చేయకండి ఎవరు కూడా. సో ఇప్పుడు మనం అన్నవరం వచ్చేసాము. అన్నవరం స్టార్టింగ్ అనమాట. ఇది మనకి ఆర్చ్ ఎంటర్ అవుతున్నప్పుడు మనకి సింహాచలం ఆర్చ్ ఎలా ఉంటుందో అన్నవరం కూడా సేమ్ ఆర్చ్ అలానే ఉంది. పైకి వచ్చేసామండి. ఇదేమో టెంపుల్ దగ్గర అనమాట. మనకి యూటర్న్ తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి. మీకు కనిపిస్తుంది కదా, అదే కొండ, అన్నవరం కొండ అనమాట. ఈ ఆర్చ్ ఏమో మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అంటే కొండకు ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడే మనం పార్కింగ్ టికెట్ కూడా తీసుకోవాలి. బైక్ అయితే 30 రూపీసో 20 రూపీసో చెప్పారండి. పెద్దగా ఐడియా లేదు, నాకు మర్చిపోయాను. కొండ ఎంటర్ అవుతున్నప్పుడు మాత్రం ఎంత చల్లగా, అప్పటి వరకు చాలా ఎండ అండి. మధ్యాహ్నం బయలుదేరాం కదా, వేడిగా ఉంది. అప్పటికి కూడా ఎండ ఉంది, కానీ ఆ కొండ ఎక్కుతున్నప్పుడు మాత్రం ఎంత చల్లగా అంటే మొత్తం గ్రీనరీ కదా, హిల్ కాబట్టి చాలా చల్లగా అనిపించింది. మొత్తం వాతావరణం అంతా అప్పటికే చాలా చల్లబడిపోయింది మేము వెళ్ళినప్పటికీ. సో క్లైమేట్ కూడా మనం వీడియోస్లో మీకు తెలుస్తుంది కదా, చాలా బాగుందన్నమాట. సో మనకి వీడియో కూడా చాలా బాగా వచ్చింది టెంపుల్ది. పార్క్ చేయడానికి వెళ్తున్నామండి. బండి పార్కింగ్కి కిందన పెట్టాలంట, అటువైపు ఉంది. సో ఇవన్నీ కాటేజెస్ అనమాట. ఎవరైతే భక్తులు వస్తారో, దూరం నుంచి వస్తారు కదా అన్నవరం టెంపుల్ చూడడానికి, ఆ దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కాటేజెస్ కూడా ఉన్నాయన్నమాట పైన మనకి. అంటే తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు కూడా మనకి కాటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో చూసారు కదండి, ఈ కాటేజెస్ అయితే, ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పాతవి అనమాట, చాలా ఓల్డ్వి. అందుకే మనకు అంత లుక్ కూడా ఏం లేదు. కానీ కొత్తగా కట్టినవి కూడా అటువైపు, అంటే వేరే కొండ ఉంది. ఆ కొండ దగ్గర, అంటే నేను అంత తీయడానికి టైం లేక నేను తీయలేదు, వేరే కొండ ఉంది. ఆ కొండ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అకామిడేషన్ అంటే మనకి 2000-2500 అలా ఉందన్నమాట రూమ్ కాస్ట్ కూడా. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా, చాలా స్పేషియస్గా అలా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. మనకి కొంతమంది ఎఫోర్డ్ చేసుకోలేరు కదా, వాళ్ళకి ఈ కాటేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మేము నడుచుకుంటూ బండి పెట్టేసి వెళ్తున్నామండి. వెళ్తున్న దారిలో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడే ప్రసాదాలు తయారు చేస్తారంట. నాకు కూడా తెలియదు, జయదీప్ చెప్తున్నారు ప్రసాదాలు ఇక్కడే తయారవుతాయని చెప్పి. పైకి వెళ్తున్నాం కొండ మీదకి. ఇక్కడ చెప్పులు, లగేజ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇచ్చారనమాట. ఎవరైనా ఎక్కువ లగేజ్తో వస్తే ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి పే చేయాలి ఇంత అని చెప్పి. అలా పే చేసి మనం లగేజ్ అక్కడ పెట్టుకొని మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు.
నాకైతే సింహాచలం కన్నా పెద్ద గుడిలా అనిపించిందండి. పైన చాలా పెద్ద స్పేస్ ఉంది. చాలా చెట్లు, చాలా ఎక్కువ ఓపెన్ స్పేస్, అదంతా చాలా బాగుందనమాట పైన. నేను మీకు చూపిస్తాను. కూర్చొని మనం రిలాక్స్ అవ్వడానికి, అంటే భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడన్నా ఈ చెట్టు కింద కూడా కూర్చోవచ్చు. అంత క్లీన్గా, నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇంత కూడా చెత్త అనేది నాకు, అంటే అన్హైజీనిక్గా ఉండడం కానీ నాకు ఎక్కడా అనిపించలేదు. అంత బాగుందన్నమాట అన్నవరం టెంపుల్. చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ స్పేస్ అంతా కూడా చాలా క్లీన్గా ఉంది. మీకు వీడియోలో కనిపిస్తుందేమో. చూస్తున్నారు కదా, అక్కడ ఇంకా క్లీనింగ్ అది చేస్తున్నారు, తుడుస్తున్నారు. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ వాతావరణం కూడా చెట్లు వల్ల చాలా బాగుంది. ఇదేమో తులాభారం వేస్తారంట. నాకు సరిగ్గా ఐడియా లేదు. నాకు అన్నీ జయదీపే చెప్తారనమాట, ఎందుకంటే నాకు పెద్దగా తెలియదు కదా టెంపుల్స్ గురించి, దాని గురించి. సో తను చెప్తూ ఉంటే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడేమో పెళ్ళిళ్ళు అవుతాయంట. ఈ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్లో ఫ్రీ మ్యారేజెస్ అవుతాయి. అంటే ఉచిత పెళ్ళిళ్ళు అంటారంట. ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు, అంటే పెళ్ళిళ్ళకి చాలా ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ షెడ్ కింద ఫ్రీగా ఒకేసారి చాలా పెళ్ళిళ్ళు అవుతాయంట. సీజన్ అయితే అసలు ఖాళీ ఉండదంట, అంత ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయి. ఈ అన్నవరం టెంపుల్ కూడా మనకి పెళ్ళిళ్ళకే ఫేమస్ అనమాట. పెళ్ళి ఇక్కడ చేసుకుంటే చాలా మంచిది అని అందరూ అంటూ ఉంటారు. సో అందుకని మనకి ఇక్కడ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి. ఈ ఓపెన్ స్పేస్లోనే మనకి జరుగుతాయి అన్నమాట. ఎవరైతే పెళ్లి చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారంటే, ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకోలేని సిచ్యువేషన్, ఇప్పుడు తెలుస్తుంది కదండి పెళ్ళి అంటేనే చాలా ఖర్చులు ఉంటాయి. సో అన్ని ఖర్చులు భరించలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ బెస్ట్ ఆప్షన్ అన్నవరం టెంపుల్. అంటే ఉచిత పెళ్ళిళ్ళు చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ మండపం కూడా, ఉచిత కళ్యాణ మండపం ఉందంట వేరే కొండ మీద. అది చూపించలేదు నేను, ఎందుకంటే వెళ్ళలేదు కాబట్టి. అక్కడ ఉచిత కళ్యాణ మండపాలు కూడా కట్టారనమాట. అవి ఎంత బాగున్నాయంటే నిజంగా, అది నేను ఫొటోస్లో చూపించారు, చాలా చాలా బాగున్నాయి. చక్కగా అక్కడ మనకి ఎవరైతే ఎఫోర్డ్ చేసుకోలేరో, గ్రాండ్గా ఎవరైతే పెళ్లి చేసుకోలేకపోతున్నారో పేదవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ చాలా బాగా పెట్టారండి. నిజంగా చాలా బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. అందరికీ హెల్ప్ అవుతుంది. ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైనా ఐడియా ఉండి ఖర్చు పెట్టలేక ఆగిపోతున్నారో, వాళ్ళందరూ ఒక్కసారి అన్నవరం వెళ్ళి విజిట్ చేసి చూసి, పెళ్ళి అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంది, పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, అవన్నీ చూసుకొని మీరు అక్కడ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. కొండ మీద అంతా మనకి ఉచిత పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నమాట. ఈ స్టెప్స్ చూసారు కదండి, ఇది గీతా గోవిందం మూవీలో మీరు చూసుంటారు. ఎందుకంటే షూటింగ్ ఇక్కడే అయ్యిందనమాట. మనకి పెళ్ళి అంటే లాస్ట్ పెళ్ళి సీన్ ఉంటుంది కదా, అదనమాట, అది ఇక్కడే అయ్యింది. సో చూసారు కదండి, క్లైమేట్ వల్ల ఎంత బాగా కనిపిస్తుందో టెంపుల్. ఇంకా ఆర్కిటెక్చర్ అయితే అబ్బా చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదండి, ఇది పెళ్ళిళ్ళకి ఫేమస్ అని చెప్పి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారంట. ఇందాక ఉచిత పెళ్ళిళ్ళు అని చెప్పాను కదా, అదే కాకుండా మామూలు వాళ్ళు కూడా, అంటే ఎవరైతే ఎఫోర్డ్ చేసుకొని చేసుకోవాలనుకున్నారో గ్రాండ్గా కూడా పైన కళ్యాణ మండపాలు ఉన్నాయంట, చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. మనకి పైన అయితే ఫోన్ అలౌ చేయరు కదండి, అందుకని ఫోన్స్ ఇంకా కెమెరాస్ ఎవరైతే తెస్తారో గ్యాడ్జెట్స్ అన్నీ మనకి ఇక్కడ సబ్మిట్ చేసేయాలన్నమాట. టికెట్ ఇస్తారు. అయిన తర్వాత, దర్శనం అయిన తర్వాత నేను మళ్ళీ మీకు వచ్చి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు అవుతాయంట. ఇవి సత్యనారాయణ వ్రతం మండపాలంట. అంటే పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి తెచ్చి వ్రతం చేపిస్తారనమాట కపుల్ని. సో ఆ మండపాలు ఇవన్నీ. టికెట్స్ కూడా ఉంటాయంట. అంటే 300 నుంచి 1000 రూపాయలు, 2000 అలా అన్నమాట. టికెట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వ్రతం చేసుకునే పీఠాలే అనమాట, వ్రత పీఠాలు అంటారంట. సో వ్రతాలన్నీ ఇక్కడ చాలా ఎక్కువ అవుతాయంట. సత్యనారాయణ వ్రతం అంటే అన్నవరం స్వామి కదా, అంటే దేవుడు కదా. సో ఇక్కడే సత్యనారాయణ వ్రతం చేసుకుంటారంట పెళ్ళైన వాళ్ళందరూ. ఇక్కడ వచ్చేసి ఇది చూపిస్తున్నాను కదా, ఈ కళ్యాణ మండపం అంటే నిత్య కళ్యాణ మండపం అంట. ఈ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు అవ్వవు అని కొంతమంది చెప్తున్నారు, పెళ్ళిళ్ళు అవుతాయి, బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తారని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి నిజం ఏంటనేది మరి నాకైతే తెలీదు. కానీ ఈ కళ్యాణ మండపం అయితే చాలా బాగుంది. లోపలికంటే మనకి లోపలికి ఎలా చేయలేదు, కానీ నేను కిటికీలోంచి చిన్నగా అది క్లిప్ తీసాను అనమాట, ఎలా ఉంటుంది కళ్యాణ మండపం అని చెప్పి చూపిస్తాను చూడండి.
లోపలైతే చాలా స్పేషియస్గా ఉందండి కళ్యాణ మండపం. ఇది చూసిన తర్వాత మేము పక్కనే ఉన్న గోశాలకు వెళ్ళాము. ఏ టెంపుల్కి వెళ్ళినా గోశాలకు తీసుకొని వెళ్తారనమాట జయదీప్. ఎందుకంటే ఆవులకి ఫుడ్ పెట్టడం అంటే గోమాత అంటారు కదా, పూజిస్తారు. ఆవులకి ఫుడ్ పెడితే చాలా మంచిది అని అంటారనమాట. సో అందుకని అక్కడ ఫుడ్ కూడా అమ్ముతారండి. మనం తీసుకొని వాటితో కొంచెం టైం స్పెండ్ చేసి మనం పెట్టి రావచ్చు అనమాట. నాకైతే పర్సనల్గా నాకు హిందూ గాడ్స్లో అంటే అన్ని దేవుళ్ళలో నాకు కృష్ణుడు, రాధాకృష్ణులు ఇంకా శివుడు, ఈ ఇద్దరే నాకు, ఈ స్టోరీసే నాకు బాగా కనెక్ట్ అవుతాయి. ఎందుకు అంటే నేను రాధాకృష్ణులు సీరియల్ చూసినప్పటి నుంచి నాకు ఆ స్టోరీ చాలా ఎక్కువ కనెక్ట్ అయిందనమాట, రాధాకృష్ణులది. అప్పటి నుంచి నాకు కృష్ణుడన్నా శివుడన్నా నాకు చాలా ఇష్టం. ఇంకా జయదీప్ అయితే శివుడి భక్తుడు, మీ అందరికీ తెలుసు. తన ఇన్స్టాగ్రామ్ చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. చాలా చాలా పెద్ద డివోటీ అన్నమాట శివుడికి. పెద్ద రావి చెట్టు ఉందండి కింద. దాని కింద దేవుళ్ళన్నీ అంటే అందరి విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకా మనకి వినాయకుడు, ఇంకా శివుడు, ఇలా అందరివి ఉన్నాయన్నమాట. నేను అన్నీ చూపిస్తాను, చూసి దర్శనం చేసేసుకోండి. సో పైన కొండ మీద అయితే నేను మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నానండి దేవుడి దగ్గర. ఇంకా మిగిలిన వేరే కొండ కూడా ఉంది, అది చూపించడానికి నాకు టైం లేదు. ఎందుకంటే మేము బైక్ మీద వచ్చాం కదా, 3.5 hours మనకి జర్నీ పడుతుంది అనమాట బైక్ మీద. అందుకని తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. ప్రసాదం తీసుకున్నాం అనమాట. ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో ఎంత ట్రై చేసినా అన్నవరం ప్రసాదం ఆ టేస్ట్ రాదనమాట, అంత బాగుంటుంది. చాలా ఫేమస్ కూడా. ఎవరు వచ్చినా అంటే ఇటువైపు ఎవరు వచ్చినా సరే తీసుకునే వెళ్తారు అన్నవరం ప్రసాదం, అంత బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మరి వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ నైట్ అయిపోయింది, అంటే 10:30, 11 అయినట్టుంది ఆ టైము. ఎందుకంటే మేము కొండ కింద కూడా కొన్ని పనులు ఉంటే అవి చూసుకొని బయలుదేరాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.